నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆరోపించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదివాసులకు విద్యా వైద్యం రవాణా సౌకర్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం భద్రాద్రి జిల్లా పూసారగుప్పలో రోడ్డు నిర్మాణాలను పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు బాణంచ అగ్ని ప్రమాద కుటుంబాలను పరామర్శించిన ఏపీ హోంమంత్రి ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించిన అనిత మైనర్ బాలురు లైంగిక వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి పోక్సో చట్టం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందన్న అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్ ఇక డీటెయిల్స్ చూద్దాం ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ విజయవంతం చేసేందుకు పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాజ్యసభ సభ్యుడు వృద్ధిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు కందళ ఉపేందర్ రెడ్డి సండ్ర వెంకటయ్య వీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముగ్గురు మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయలేదని విమర్శించారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రం పాలించినటువంటి కేసీఆర్ గారు కాదని 432 అబద్ధపు హామీలతో మోసపోయాం ఇందాక నామాన్ని చెప్పాడు మహిళలు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారంటే దాదాపు ఈ జనాభాలో సగం % కంటే ఇంకొక 10 లక్షల మంది ఎక్కువే ఉన్నారు మహిళలు మన రాష్ట్రంలో మహిళల ఓట్లు కూడా తులం బంగారం కోసం పాపం వాళ్ళు కానీ మన రైతన్నలు కూడా రైతు బంధు 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నామని చెప్పేసి దానికి కానీ ఇవన్నీ పెన్షన్లు పెరుగుతాయి 2,000 అంటే 4,000 ఇస్తామన్నారు మహిళలకు మళ్ళీ 2,000 స్కీమ్ ఇస్తా అన్నారు పెన్షన్ ఇస్తా అన్నారు రైతులకు కౌలుదారులకు కూడా 12,000 ఇస్తా అన్నారు ఆటో కార్మికులకు 12,000 ఇస్తా అన్నారు రైతు బంధు బాయే కళ్యాణ లక్ష్మి బాయే బంగారం బాయే పెన్షన్లు బాయే ధాన్యం కొనేటోళ్ళు దిక్కు లేదా నీళ్లు లేవా కరెంటు లేవా అసలు అధికారులు లేకపోయా ప్రభుత్వమే లేకపోయా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలంతా తీవ్రంగా బాధపడుతుండే అందులో ముఖ్యంగా ఒక మంచి ఎమ్మెల్యేలు కోల్పోయినామని ప్రజలు కూడా బాధపడుతున్నారు ఇక్కడ ఏమన్నా ఇక్కడి నుంచి మాజీ శాసనసభ్యులు కోల్పోవడం ఇక్కడి నుంచి ఓటు మళ్ళీ 3.5 సంవత్సరాలు అన్న తొందరగా ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు మరి బ్రహ్మాండమైన బ్యాట్తో గెలవబోతున్నాడు ఖచ్చితంగా కూడా మీరు గెలిపించుకుంటారని చెప్పేసి గట్టిగా చెప్పాలి తెలియజేయాలి నేను రోజు తిరుగుతూనే ఉన్నాను మాట్లాడుతున్నాను అందరికి కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలైన నీళ్లు లేవు ఫస్ట్ ఈ సంవత్సరాల కాలంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా అవమానపరిచి అంత తిట్లు తిన్న ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఈ 15 నెలల్లోనే చాలా ఫెయిల్యూర్స్ అయ్యి హైదరాబాద్ లో హైడ్రాన్ ముట్టుకొని గొడవ లైచర్లో ఫార్మా దగ్గర నుంచి గొడవ మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిలో 100 ఎకరాలు రాత్రి బుల్డోజర్లు పెట్టి కొడితే మన పార్టీ సైన్యం ఊరుకుంటుందా కేసీఆర్ గారు సూచనలతో అత్యద్భుతంగా పోరాటం చేస్తే సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకొని ఇవాళ నిన్న ఆర్డర్లు ఇచ్చారు అక్షింతలు పడ్డాయి అధికారులందరూ జైలు పోతారా అడవిని తొందరగా నిర్మించుకుంటారా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అధికారంలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ అందరిని చూసుకుంటూ పోవాలి తప్ప ఎవరో ఒకరు చెప్తే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మళ్ళీ రాబోయేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ రాజ్యం వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా పొద్దునట్టు కేటీఆర్ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పొద్దున్నే మొత్తం వేధింపులు చేయట్లేదు కానీ కొంతమంది అతి చేస్తున్నారు మనం ఎమ్మెల్యేగా ఉండగా మనం ఎట్లా చేసినాం మీరు ఒకసారి ఊళ్ళల్లో కూడా అందరూ కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆశయం అభిలాష కోరిక జనంతో ఉండటమే
జనాల కోసం పనిచేయటమే. మీరందరూ కూడా బహుశా ఆ రోజున చూసుంటారు. మనం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు, మనం ఎక్కడన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము, పార్టీ వాళ్ళకే చేయాలని ఇప్పుడు చెప్పినామా? అందరికి మనకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ చేసినాం. ఏ రోజున కూడా మనం మన దగ్గరికి వచ్చిన మనిషిని మనం కాదని లేకుంటే చేయొద్దనే మాట చెప్పలేదు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? మరి మీరందరూ దాన్ని జనంలోకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట, మీ అందరూ కూడా ఒక చిన్న క్వశ్చన్. బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన పార్టీ ముఖ్య కార్యకర్తలే. దీంట్లో ఎంతో మంది నన్ను ఎన్నోసార్లు కలిసి ఉంటారు. మీ ఎమ్మటి వచ్చిన వాళ్ళు కానీ, మిమ్మల్ని కానీ ఒక్క మనిషి అన్న దీంట్లో నన్ను కలవకుండా వెళ్ళారు ఎవరన్నా? ఎవరు మాట్లాడతలేరు కదా. ఉపేందర్ రెడ్డిని కలవకుండా ఎవరైనా వెళ్ళారా? ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని చూసేటోళ్ళు, కలిసేటోళ్ళు జనాన్ని ఉన్నారా? ఏడికి పోయినా పార్టీలు ముచ్చట చెప్తున్నారు. అంతేనా? నిజమేనా? నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని చెప్తున్నారు. మనం జనం మనోళ్ళు, జనం మనం కావాలని కోరుకున్నాం. కానీ ఏ రోజున కూడా మనం పార్టీల ముచ్చట మాట్లాడలే. ముందు జనానికి మేలు జరగాలి. ఈ రోజున కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం. సరే ఆ రోజున జనం మనకి ఎందుకు లేదో ఓట్లు గాలి, సరే ఊళ్ళో లేదో చెప్తారు కదా, అట్లా ఏదైనా జరగని. అయినప్పటికీ కూడా మనకు ఓట్లు వేయని వాళ్ళందరూ మనకేం శత్రువులు కాదు. మనని ఈ రోజున నిజంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, మనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా శత్రువులే. దాంట్లో ఏం తేడా లేదు. ఖచ్చితంగా చూస్తాం, అది చెప్తాం మళ్ళా. కానీ మీరు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఊళ్ళల్లో ఆ డిఫరెన్స్ ని జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఆ రోజున ఎట్లుండే, ఈ రోజున ఎట్లున్నది, ఈ రోజున ఏం చేస్తున్నాం. మన దగ్గరకు వచ్చిన నాకు ఈ రోజున కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కాదు, ఏ ఊరు నుంచి అయినా ఒక్క మనిషిని నేను పోతే సార్ కలవలేదని అనిపించమనండి. ఒక రోజు ఫోన్ చేసి ఎత్తలేదని చెప్పానండి. లేదు. కాబట్టి మీరు ఆ తేడా అనేది జనానికి అర్థం కావాలి. ఇప్పుడు రాజకీయాలు, గవర్నమెంట్ ఒకటే కాదు, గవర్నమెంట్ చేస్తుంది. దాంతోపాటు ఒక మనిషిగా మనం చేయాల్సింది, ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఏం చేయాలో. నాకు నిజంగా ఈరోజు కొన్నిసార్లు చాలా బాధ అవుతున్నది. చిన్న దానికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ నాకు హాస్పిటల్ చూపించుకున్నా సార్, మందులు కొనుక్కోవాలంటే 500 ఉంటాడు. లేకుంటే ఒక అమ్మాయి, నేను సార్ కాలేజీకి పోతున్నా సార్, నా దగ్గర 5,000 ఫీజు కట్టడానికి అంటుంది. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజున మనం నిజంగా నాకు అవకాశం ప్రతి ఒక్కరికి సాయం చేసినాం, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? దయచేసి మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఖచ్చితంగా తెలియజెప్పండి. చెప్తారా? అర్థమవుతుందా జనం? అసలు జనం ఉపేందర్ రెడ్డిని గుర్తుపెట్టు. మనం ఎమ్మెల్యేగా ఉండగా మనం ఎట్లా చేసినాం, మీరు ఒకసారి ఊళ్ళల్లో కూడా అందరూ కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆశయం, అభిలాష, కోరిక జనంతో ఉండటమే, జనాల కోసం పనిచేయటమే. మీరందరూ కూడా బహుశా ఆ రోజున చూసుంటారు. మనం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు, మనం ఎక్కడన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము, పార్టీ వాళ్ళకే చేయాలని ఇప్పుడు చెప్పినామా? అందరికి మనకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ చేసినాం. ఏ రోజున కూడా మనం మన దగ్గరికి వచ్చిన మనిషిని మనం కాదని లేకుంటే చేయొద్దనే మాట చెప్పలేదు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? మరి మీరందరూ దాన్ని జనంలోకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట, మీ అందరూ కూడా ఒక చిన్న క్వశ్చన్. బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన పార్టీ ముఖ్య కార్యకర్తలే. దీంట్లో ఎంతో మంది నన్ను ఎన్నోసార్లు కలిసి ఉంటారు. మీ ఎమ్మటి వచ్చిన వాళ్ళు కానీ, మిమ్మల్ని కానీ ఒక్క మనిషి అన్న దీంట్లో నన్ను కలవకుండా వెళ్ళారు ఎవరన్నా? ఎవరు మాట్లాడతలేరు కదా. ఉపేందర్ రెడ్డిని కలవకుండా ఎవరైనా వెళ్ళారా? ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని చూసేటోళ్ళు, కలిసేటోళ్ళు జనాన్ని ఉన్నారా? ఏడికి పోయినా పార్టీలు ముచ్చట చెప్తున్నారు. అంతేనా? నిజమేనా? నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని చెప్తున్నారు. మనం జనం మనోళ్ళు, జనం మనం కావాలని కోరుకున్నాం. కానీ ఏ రోజున కూడా మనం పార్టీల ముచ్చట మాట్లాడలే. ముందు జనానికి మేలు జరగాలి. ఈ రోజున కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం. సరే ఆ రోజున జనం మనకి ఎందుకు లేదో ఓట్లు గాలి, సరే ఊళ్ళో లేదో చెప్తారు కదా, అట్లా ఏదైనా జరగని. అయినప్పటికీ కూడా మనకు ఓట్లు వేయని వాళ్ళందరూ మనకేం శత్రువులు కాదు. మనని ఈ రోజున నిజంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, మనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా శత్రువులే. దాంట్లో ఏం తేడా లేదు. ఖచ్చితంగా చూస్తాం, అది చెప్తాం మళ్ళా. కానీ నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా
ఊళ్ళల్లో ఆ డిఫరెన్స్ని జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఆ రోజున ఎట్లుండే, ఈ రోజున ఎట్లున్నది, ఈ రోజున ఏం చేస్తున్నాం. మన దగ్గరకు వచ్చిన నాకు ఈ రోజున కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కాదు, ఏ ఊరు నుంచి అయినా ఒక్క మనిషిని నేను పోతే సార్ కాలం లేదని అనిపించమనండి, ఒక రోజు ఫోన్ చేసి ఎత్తలేదని చెప్పానండి, లేదు. కాబట్టి మీరు ఆ తేడా అనేది జనానికి అర్థం కావాలి. ఇప్పుడు రాజకీయాలు గవర్నమెంట్ ఒకటే కాదు, గవర్నమెంట్ చేస్తుంది. దాంతోపాటు ఒక మనిషిగా మనం చేయాల్సింది, ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఏం చేయాలో. నాకు నిజంగా ఈరోజు కొన్నిసార్లు చాలా బాధ అవుతున్నది. చిన్న దానికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ నాకు హాస్పిటల్ చూపించుకుంటా సార్, మందులు కొనుక్కోవాలంటే 500 ఉంటాడు. లేకుంటే ఒక అమ్మాయి, నేను సార్ కాలేజీకి పోతున్నా సార్, నా దగ్గర 5,000 ఫీజు కట్టాను కంటుంది. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజున మనం నిజంగా నాకు అవకాశం ప్రతి ఒక్కరికి సాయం చేసినాం, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా. మరి ఈ రోజు ఏం జరుగుతుంది, దయచేసి మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఖచ్చితంగా తెలియజెప్పండి. చెప్తారా? అర్థమవుతుందా? అసలు జనం ఉపేంద్రుని గుర్తుపెట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని పూసగుప్ప గ్రామం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు పూర్తయిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. చెర్ల నుండి ద్విచక్ర వాహనాల ద్వారా పూసగుప్ప వరకు పూర్తయిన నిర్మాణంలో ఉన్న కాల్వేల్, కర్వట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టులు ఆదివాసీ ప్రజలను అభివృద్ధి కోసం దూరం చేయాలని చూస్తున్నారని అన్నారు. పోలీస్ శాఖ ద్వారా వారికి విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కాకపోతే ఏంటంటే దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు హైలీ ఎఫెక్టెడ్ ఈ భీమారం, రాంపూర్ ఏదైతే విలేజెస్ ఉన్నాయో మనకి ఈజీ. పదండి సార్, మీరు పదండి సార్, ముందు పదండి. పదండి సార్, మీరు పదండి సార్, ముందు పదండి. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఇటీవల జరిగిన బాణాంచ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. వారి చిత్రపటాలకు నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కైలాసపట్నంకు చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 15 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కులను అందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందుతోందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. జాగ్రత్తగా కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళి అకౌంట్లో ఏం చేసుకోండి. నువ్వు ధైర్యంగా ఉండాలి. అమ్మ ఎలా ఉంటుంది జాగ్రత్త. చెక్ని తీసుకెళ్ళి వెంటనే బ్యాంక్ అకౌంట్ చేయించుకొని 18 సంవత్సరాల లోపు మైనర్ బాలులు లైంగిక వేధింపులకు గురైనట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, పోక్సో చట్టం అమ్మాయిలకు ఏ విధంగా వర్తిస్తుందో అబ్బాయిలకు కూడా అదే విధంగా వర్తిస్తుందని నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ కుమార్ తెలిపారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో బ్లూ అంబ్రెల్లా
డేను పురస్కరించుకొని జూబ్లీ బస్టాండ్ చౌరస్తా నుండి డీసీపీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. పలు ఎస్టీఓ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించినట్లు అశోక్ కుమార్ తెలిపారు. మైనర్ బాలులు లైంగిక వేధింపులకు గురైనప్పటికీ వారు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని, అవగాహన కార్యక్రమం నిర్వహించవలసి అవసరం ఎంతైనా ఉందని డీసీపీ తెలిపారు. ఈరోజు ప్రపంచ అబ్యూజ్ అగెనిస్ట్ మేల్ చైల్డ్ అంటే మగపిల్లల పైన జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకమైన దినంగా ఇది అంతర్జాతీయ దినోత్సవంగా 2021 నుంచి జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం యూనిసెఫ్ వాళ్ళు, మన WCD డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ బ్లూ అంబ్రెల్లా క్యాంపెయిన్ మనం ఈరోజు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మగపిల్లల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలే కావచ్చు, హరాస్మెంటే కావచ్చు, రిపోర్ట్ కావట్లేదు. అది రిపోర్ట్ చేయాల్సిందిగా పిల్లలకి కోరుతున్నాం. తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఏమన్నా మగపిల్లల పైన కూడా చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, హరాస్మెంట్ జరుగుతుంది, అది అండర్ రిపోర్ట్ అవుతుంది. అండర్ రిపోర్ట్ కనీసం ఇట్లాంటి రిపోర్ట్ కనుక వచ్చింది అని అంటే, సెక్సువల్ అబ్యూజ్ అయిందని అంటే, అసాల్ట్ అయింది అగెనెస్ట్ బాయ్స్ అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు వచ్చి రిపోర్ట్ చేయాలి. వాళ్ళ బాల్యాన్ని కాపాడుకోవాలి. మనకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన ఫ్యూచర్ సమాజం వాళ్ళు, మన దేశానికి ఉత్పత్తి చేసే వాళ్ళు వారే. వాళ్ళ బాల్యం కనుక దెబ్బతిన్నదనుకోండి, రాబోయే రోజులలో మరి వాళ్ళ యొక్క అది వాళ్ళ ఉత్పత్తి మీద, వాళ్ళ వృద్ధి మీద, వాళ్ళ శరీర గ్రోత్ మీద, అన్నిటి మీద కూడా అది ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూడాలి. మనం కనుక NCRB స్టాటిస్టిక్స్ చూసినా కూడా మగపిల్లలపైన అత్యాచారాలు బాగానే రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఒక 25 పోక్సో కేసులు మనకు 2022 డేటా ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ ముందుకొచ్చి, ఇంకా ముఖ్యంగా ఈ NGOs, తర్వాత సామాజిక కార్యకర్తలు, తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్, అండ్ దెన్ ముఖ్యంగా తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్, ఈ 18 సంవత్సరాల లోపల పిల్లలు వీళ్ళందరినీ కూడా మనం జువెనైల్ పిల్లలు అంటాం యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. వీళ్ళ పైన జరుగుతున్నటువంటి అబ్యూజ్ని ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తే న్యాయం చేసే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఆర్గనైజేషన్ చేసిన యూనిసెఫ్ డేవిడ్ గారికి, వాళ్ళ బృందానికి, NGO సంఘాలకి, కార్యకర్తలకి, ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణం జగదేశ్పూర్ రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 24 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. అందులో 51 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి మండలం ఈసన్నపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్, ముసిరాబాద్కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్లను అరెస్టు చేశారు. మియాపూర్కు చెందిన భాష పరారులో ఉన్నట్టు తెలిపారు. గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి 4 రోజుల క్రితం కొనుగోలు చేసి పటాన్చెరుకు తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్పై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లిన కరీంనగర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరి శ్రీనివాసులను పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట బాధితురాలు వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు పేర్కొంది. అమాయక మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న అఘోరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు లేవన్నాడు. ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ వేరే శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్లి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి? అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంత మందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తారు? బలవంతంగా చేసుకుంటే మీరు పోలీస్ స్టేషన్ లో కానీ వినండి, తనను నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు. నాకు ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించండు. ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఎక్కువ చెప్పకూడదు. ఎక్కడ మీకు ఎంత చెప్పాను, అందరూ చెప్పాను, ఇదే చూపిస్తాను కూడా చెప్పాను. సార్ మీరు వీడియో మొత్తం చూపించమని మీరు అన్నారు కాబట్టి నేను చూపిస్తాను, పర్సనల్గా చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఏమనంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం, శారదా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షల అంటే 3 లక్షల చిల్లర, అంటే 3,15,000 లేదా అంత లెక్క వచ్చింది. ఏమి ఇచ్చింది పర్సనల్. సో ఇట్ లీడ్స్ టు చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఏం దగ్గర వసూలు చేయడం నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్య భర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను, నా కుటుంబం, వర్షిణి వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి. అప్పుడు నేను నిరూపిస్తాను. ఒక్కొక్క చివరికి అసలు మీరు ఏం కావాలంటే అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అంటే అడ్వకేట్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ నెగ్గించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ శాంత వడ్డెద్దు పొగడాలకు వ్యతిరేకిస్తూ వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్పై వైఎస్ఆర్పీసీ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం కోరారు. కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకొని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్పీసీ నెగ్గించుకుంది. వెనకాల బాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మలగూడెం మండలం రామచంద్రునిపేట గిరిజన బాలికల హాస్టల్లో చదువుకుంటున్న ఓ విద్యార్థిని తమ బాధలను సెల్ఫీ వీడియోలో విడుదల చేసింది. మా హాస్టల్లో ఆడ టీచర్లు సిబ్బందిని మాత్రమే ఉంచాడని, ఆడపిల్లల హాస్టల్లో ఆడవాళ్లు మాత్రమే పనిచేయాలని, జీవో ఉన్నప్పటికీ మగవాళ్ళని పెట్టడం వల్ల ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆ బాలిక సెల్ఫీ వీడియోలో వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా హాస్టల్లో ఏజీహెచ్ఎస్ రామచంద్రునిపేట హాస్టల్లో
కోయ వాళ్ళని బాగా తిడుతున్నారు హెచ్ఎం సార్. మమ్మల్ని మంచిగా చూడట్లేదు. చేస్తే ఎల్బిడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కోయ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మాకు వాళ్ళకి గొడవైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు మమ్మల్ని చూడట్లేదు. మాకు కావాల్సి వస్తే మాకు ఎలాగైనా లేడీస్ టీచర్సే కావాలి, మాకు జెంట్స్ వద్దు. మమ్మల్ని వార్డెన్ మేడం గారు తప్ప మమ్మల్ని ఎవరు మంచిగా చూడట్లేదు. వర్కర్స్ కూడా మంచిగానే చూస్తున్నారు. కానీ హెచ్ఎం సార్ మాత్రం మమ్మల్ని బాగా తిడుతున్నారు. ఏదైనా చెప్తేనేమో ఏదైనా అంటున్నారు. ఎల్బిడి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మాకైతే సపోర్ట్ చేయట్లేదు. మాకు ఎల్బిడి హెచ్ఎం సార్ వద్దు, మాకు ఎస్టీ కోయ టీచర్సే కావాలి, మాకు ఎల్బిడి వాళ్ళు వద్దు. మొన్న ఇక్కడున్న వాచ్మెన్ని తీసేద్దామని ఒక అమ్మాయి సంతకాలు పెట్టించింది. ఎందుకని అడిగితే హెచ్ఎం సార్ పైన చెప్పింది. సార్ పెట్టమన్నారంట కానీ మేము పెట్టేశాం. పరుపులు ఇచ్చినందుకు క్యాంప్కి గేమ్స్కి అని చెప్పారు. మాకు తెలిసింది ఇంతే. ఏదైనా అంటే మమ్మల్ని తిడుతున్నారు. సార్ కూడా ఎప్పుడైనా మమ్మల్ని తిడుతున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. మాకు ఓన్లీ కోయ టీచర్సే హెచ్ఎంగా కావాలి, మాకు ఎల్బిడి టీచర్స్ వద్దు. మాకు అసలు వీళ్ళొద్దు కూడా. మాకు కావాల్సి వస్తే కోయ టీచర్సే కావాలి, మాకు ఎల్బిడి హెచ్ఎం టీచర్స్ వద్దు. మా మీద దొంగ సంతకాలు పెట్టించి సంతకం పెట్టని వాళ్ళే పెట్టి సంతకాల మీద వాళ్ళే పెట్టేశారు. మాకు తెలియకుండా కూడా సంతకాలు పెట్టారు. ఎందుకని అడిగితే ఏం చెప్పట్లేదు. అందుకని మాకు ఈ టీచర్స్ వద్దు. మాకు కావాల్సి వస్తే కోయ టీచర్సే కావాలి హెచ్ఎంగా, మాకు ఎల్బిడి టీచర్స్ వద్దంటే వద్దు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో ఓ పార్టీ నాయకులు పట్టపగలే రోడ్డుపై కట్టెలతో కొట్టుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులే కొట్టారంటూ మరో వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది? నాగాంజీ మనుషులు కొట్టినారు. అసలు అసలు పాయసం నడుస్తుందా లేకపోతే ఏం నడుస్తుందా? మేము ఇప్పుడు డబ్బులు దగ్గర ప్రతి షాప్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ విషయం వసూలు చేసినందుకు ప్రశ్నిస్తే ఇది జరిగింది. ఏం ప్రశ్నించకూడదా, అడగకూడదా? అదొక షాపుల దగ్గర అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు వాళ్ళు అఖిలపై గారు చెప్పారు, ఇట్లా మేము వస్తే మార్కెట్ లో ఇట్లా మేము వసూలు చేసే విధానం మేము పోగొడతామని చెప్పినారు. కానీ ప్రతి ఒక్కరు వసూలు చేస్తున్నారు. నా మీద మొన్న నాకు ఎగరనే వ్యక్తి ఫోన్ చేసినాడు, డబ్బులు అడిగినాడు, 1000 రూపాయలు డబ్బులు అడిగినాడు. డబ్బులు అడిగితే ఏమని చెప్పినాడు నా మీద దౌర్జన్యం చేసినాడు. ఎన్ని గంటలు జరిగింది? సాయంత్రం జరిగింది. అది జరిగిన కరెక్ట్గా ఐడియా లేదు. ఎక్కడ జరిగింది? 4 సెంటర్ జరిగింది. మీరు అక్కడ ఉన్నారా? నేను ఎక్కడ ఉన్నాను. ఎంతమంది వచ్చారు? దాదాపు 4-5 మంది వచ్చారు. కర్రలతో రాళ్లతో దాడి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఫ్యాక్షన్ ప్రోత్బలిస్తారా? పాత ఫ్యాక్షన్ మాకు కూడా తెలుసు. వీళ్ళు ప్రోత్బలిసి చెప్పండి, మేము కూడా చేయగలుగుతాం అనేది సిద్ధమై ఉన్నాం. మొన్న కూడా గోవిందపల్లి జరిగింది. ఇటు చేసుకున్నపోతే ఇది ప్రజాస్వామ్యంలో ఈ న్యాయమేనా? చెప్పండి ఏదన్నా. ఇంకా పోలీసు వారు చేయకపోతే మేము మా పరంగా మేము చేయగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం. బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆరోపించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్.
ఆదివాసులకు విద్యా వైద్యం రవాణా సౌకర్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. భద్రాద్రి జిల్లా పూసారగుప్పలో రోడ్డు నిర్మాణాలను పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు. బాణాంచ అగ్ని ప్రమాద కుటుంబాలను పరామర్శించిన ఏపీ హోంమంత్రి. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించిన అనిత. మైనర్ బాలురు లైంగిక వేధింపులకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోక్సో చట్టం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందన్న అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.